Hi, this is Saraswati. Welcome back to my YouTube channel Brahma Saraswati. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఈ రోజు మనం చెప్పుకునే క్వశ్చన్ వచ్చేపాటికి ఫోర్త్ క్వశ్చన్ అండి. మార్చ్ ఏప్రిల్ 2024 M1 క్వశ్చన్ పేపర్లో ఫోర్త్ క్వశ్చన్ చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ 1, 2, 3 క్వశ్చన్స్కి నేను సొల్యూషన్స్ అనేది మనకి ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళున్నా, ఫస్ట్ టైమే మన ఛానల్ చూస్తున్న వాళ్ళన్నా వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అనేది చూడండి. ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ 1, 3, 2, 1 దెన్ ఫైండ్ ఏ స్క్వేర్. ఇది 2/2 మ్యాట్రిక్స్ అండి. మనం క్వశ్చన్కి సొల్యూషన్ చూసినట్లయితే చూడండి, మనకి గివెన్ సొల్యూషన్లో గివెన్ అంటే ఏమి ఇచ్చారు? గివెన్ క్వశ్చన్లో ఏ వాల్యూ ఇచ్చారు. ఏ వాల్యూ ఎంత? ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ 1, 3, 2, 1 ఏ వాల్యూ రాసుకున్నాం. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. సో నేను ఎలా రాసుకున్నా దాన్ని? ఏ వాల్యూని అంటే ఏ మ్యాట్రిక్స్ని 2 టైమ్స్ రాసుకున్నా. పక్కన ఉంది చూడండి, 1, 3, 2, 1 అని ఇంటూ మళ్ళీ 1, 3, 2, 1 మ్యాట్రిక్స్ అని రాసుకున్నా. అయితే ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ పక్కన నేను ఫస్ట్ మ్యాట్రిక్స్ పక్కన R1, R2 అని వేసా. R1 అంటే రో 1, R2 అంటే రో 2. సెకండ్ మ్యాట్రిక్స్కి C1, C2 అని వేసా. C1 అంటే ఏమో కాలం 1, C2 అంటేనేమో కాలం 2. కింద మనం నేను సొల్యూషన్ చేసాను చూడండి. ఆ మ్యాట్రిక్స్కి ఎలా చేయాలో మనం ఎలా చేయాలి? ఎప్పుడు R1 C1, R1 C2, కిందకు వచ్చేప్పటికి R2 C1, R2 C2 అనమాట. ఈ విధంగా వాల్యూస్ అనేది రాసుకోవాలి. కింద మ్యాట్రిక్స్ చూడండి. ఫస్ట్ ఏం రాయాలి? రో 1 కాలం 1 చేయాలి. ఫస్ట్ రో 1 వచ్చేప్పటికి 1 × 1 ప్లస్ 3 × 2 అనమాట. రో 1 కాలం 1. నెక్స్ట్ రో 1 కాలం 2. రో 1 ఏంటి? 1 × 3 ప్లస్ 3 × 1. రో 1 కాలం 2 అది. నెక్స్ట్ రో 2 కాలం 1 చేయాలి. 2 × 1 ప్లస్ 1 × 2. నెక్స్ట్ రో 2 కాలం 2 చేయాలి. 2 × 3 ప్లస్ 1 × 1. దీనికి కింద సాల్వ్ చేసింది చూడండి. 1 1s are 1 ప్లస్ 3 2s are 6. ఓకే. నెక్స్ట్ ఇటు వచ్చేప్పటికి 1 3s are 3 ప్లస్ 3 1s are 3. నెక్స్ట్ కిందకు వచ్చేప్పటికి చూడండి, 2 1s are 2 ప్లస్ 1 2s are 2. నెక్స్ట్ 2 3s are 6 ప్లస్ 1 1s are 1. ఫైనల్గా ఏమొచ్చిందంటే వీటిని ఎడిషన్ చేస్తే 7 6 4 7 అనే మ్యాట్రిక్స్ వచ్చింది. ఫైనల్గా ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 7 6 4 7 అనమాట. ఈ విధంగా క్వశ్చన్కి సొల్యూషన్ అనేది మీరు రాస్తే ఖచ్చితంగా 3 మార్క్స్ అనేది వస్తాయండి. అంతేకాకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ డిప్లొమో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ 1 or 2 సప్లీ ఉన్నా లేదా రెగ్యులర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఫస్ట్ ఇయర్స్ అయినా కూడా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏదన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ ఏదైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసినట్లయితే వాటికి కూడా సొల్యూషన్స్ అనేది అప్లోడ్ చేస్తామండి.